హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నా అని అనుకుంటున్నారా? ఇది మా డాడీ ఛానల్. సో ఇది మానిటైజేషన్ అనేది సస్పెండ్ అయింది. పాపం చాలా అంటే చాలా కష్టపడ్డాడు పాపం మా డాడీ అయితే. ఇండియాలోని కాదు, గల్ఫ్లో స్టార్ట్ చేసిన ఈ ఛానల్ పాపం చాలా కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ బస్లో వెళ్తేనే ఆల్మోస్ట్ 1 hour అలా పట్టుతుంది ఆ ప్లేస్కి. బై వాక్ వెళ్తూ వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళాడు. చాలా వీడియోస్ చేశాడు పాపం కష్టపడి. ఓకే, అంత కష్టపడ్డదు, అంత అయిపోయింది, ఛానల్లో సబ్స్క్రైబర్స్ వచ్చారు, మానిటైజేషన్ కూడా అయింది. తర్వాత ఒక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్క వీడియో అనుకోకుండా ఏదో బాగుంది కదా, ఇన్ని రోజులు అవుతుంది ఛానల్ కింది మీద అయిపోయింది, సో ఇది బాగుంది కదా అని ఒక సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒక్కటి పెట్టింది పాపం. సో అది మొత్తం మొత్తం యూట్యూబే డాడీది మొత్తం చేయాలని ఇంట్రెస్ట్ పోయేటట్టు అయిపోయింది. ఎందుకంటే మానిటైజేషన్ అనేది చాలా మందికి చాలా ఒక డ్రీమ్. అది అంత ఈజీగా రాదు, ఎంతో కష్టపడితే తప్ప అది ఎంత ఈజీగా రాదు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు పాపం మా డాడీ. సో చాలా చేసాడు. ఈవెన్ ఎడిటింగ్ కానీ, వీడియోస్ బాగా చేయడం కానీ, థంబ్నెయిల్స్తో సహా మా డాడీ చేసాడు. నేర్చుకున్నాడు, ఎవరిని అడిగింది కాదు, ఎవరు చేసాడు. నేను ఇంకా డిజైనర్ని, నేనే చేసుకోలేను ఆ వీడియోస్ కొన్ని వాటికి, కానీ మా డాడీ థంబ్నెయిల్స్ చేసుకొని పెట్టి టైటిల్స్ పెట్టుకొని చేసేవాడు. డైలీ రెగ్యులర్గా చేసేవాడు పాపం. సో ఎప్పుడైతే మానిటైజేషన్ అయిపోయిందో, ఆగిపోయిందో, అప్పటి నుంచి అయితే పాపం చాలా డల్ అయిపోయి ఇక అసలు దానిలో వీడియోసే పెట్టడం మానేశాడు. సో ఇప్పటికీ దానికి నేను చాలా ట్రై చేసిన పాపం, ఎలా అయినా సరే దాన్ని బ్యాక్ తీసుకురావాలి మానిటైజేషన్ అని చాలా ట్రై చేసిన. యూట్యూబ్ ఇండియాకి కూడా ట్విట్టర్లో ట్యాగ్ చేస్తే వాళ్ళు మెసేజ్ చేస్తే ఇట్లా ఇట్లా అంటే వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్ ఏం చెప్తలేరు. మళ్ళీ చేసినా కదా మళ్ళీ అంతేం లేదు. తర్వాత ముచ్చట నేను మొన్న ఇక చాట్ జీపీటీలో అందులో జెమినీలో అడిగి తెలుసుకుని కొంచెం రీసెర్చ్ చేస్తే అప్పుడు విషయం ఏం తెలిసిందంటే, నువ్వు క్లియర్గా దానిలో ఉన్న కాపీరైట్ కానీ, ఇంకా వేరే ఎవరివి యూజ్ చేసిన వీడియోస్ కానీ, క్లిప్స్ కానీ అవన్నీ ఉన్నా సరే అవన్నీ రిమూవ్ చేసి కొత్త ఛానల్ లెక్క, అంటే దానిలో నువ్వు టచ్ చేయని ఫ్రెష్ ఉండాలన్నట్టు. అంటే నీ కంటెంట్ తప్ప ఎవరి కంటెంట్ కూడా దానిలో వాళ్ళది అని చూపించద్దు అన్నట్టు. అలా వేసుకొని పెట్టుకొని ఉంటే అప్పుడు నీకు అక్కడ మనకు మానిటైజేషన్ రీఅప్లై చేయడానికి ఎనుగులు అవుతుంది అన్నట్టు. అయితే వీడియో వేసాము అసలు యాక్చువల్ అంటే అట్లా సస్పెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక వీడియో పంపారు అన్నట్టు, అంటే మెయిల్ పంపించారు. నువ్వు ఒక వీడియో రికార్డ్ చేసి నువ్వు ఏమేం వీడియో ఎలా రికార్డ్ చేస్తావు, వెయిటింగ్ ఎలా చేస్తావు, అసలు వ్లాగ్ ఎలా చేస్తావు అనేది ఒక 3 minutes పెట్టు అని పెట్టారు అన్నట్టు. అక్కడ మెంటల్ నా కొడుకులు ఫస్ట్ వాళ్ళు మెన్షన్ చేయాలి, ఓన్లీ ఇంగ్లీష్లో చెప్పాలని. మాకు తెలియకుండా అప్పుడు మా డాడీ తెలుగులో పెట్టేసరికి వాళ్ళకి ఏం చేసింది, వాళ్ళకి తెలుగు రాదు కదా, అన్సపోర్టెడ్ లాంగ్వేజ్ అని పెట్టేసి దానికి రిజెక్ట్ చేసారు. సో మళ్ళీ మనకు రీఅప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. సో అది పెద్ద మైనస్ అయింది. దరిద్రానికి వల్ల ఈ ఫ్యూచర్ అనేది అప్పుడే తీసుకొచ్చారు దరిద్ర పెదవులు. సో ఏం చేద్దాం మరి, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇక ఒక్కొక్కటి ఎత్తుక్కుంటూ అయితే ఇప్పుడు ఈ ఫ్రీ మ్యూజిక్ అని ఉంటాయి కదా, అప్పట్లో లాగా ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేసుకోండి అది ఇదని అంటే నా కొడుకులు ఎవడో క్లెయిమ్ వేసుకొని దాన్ని కాపీరైట్ వేసుకొని ఇప్పుడు అంతా పెంటే చేస్తారు. సో అందుకే ఆ సాంగ్స్ ఏవైతే క్లెయిమ్స్ ఉన్నాయో, కాపీరైట్ అని వాటాయో వాటిని చేంజ్ చేయడం లేకపోతే మ్యూట్ చేయడం చేస్తున్నా. ఇది వేయాలి, ఏమైతే చూద్దాం.